తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. మంచి హోటల్స్ అభివృద్ధికి అప్రూవల్స్ ఇచ్చాం. అవిలాల చెరువు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. తిరుపతి ట్యాంక్ బండ్గా వన్నెపేరూరు చెరువు అవిలాల చెరువుకు లింక్. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం. శెట్టిపల్లి ల్యాండ్ ని తుడా చరిత్రలో క్లియర్ చేశాం. 223 ఎకరాల లేఅవుట్స్ పూర్తి చేశాం. 26 కోట్ల స్టాంప్ డ్యూటీని రుణమాఫీ చేశాం. 2000 మందికి శెట్టిపల్లిలో పంపిణీ చేశాం. 81 సంవత్సరాలుగా తుడా ఉంది. ఈ ఏడాది 400 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశాం. దీంతో 400 నుంచి 500 కోట్ల నిధులు తుడాకు ఆదాయం. మిగిలిన నియోజకవర్గాలు తుడా గురించి వెయిట్ చేస్తున్నాయి. నేను చెప్పిన పనిని చేసి చూపడమే నా లక్ష్యం. వైజాగ్ కన్నా తిరుపతి అభివృద్ధి 365 రోజుల అవకాశాలుగా తీసుకుంటాను. సిటీ ఆఫ్ ట్యాంక్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు 40 సంవత్సరాల నుంచి ఒక అవిలాల చెరువు అనేది గ్రౌండ్ చేయడం జరిగింది. అసలు తిరుపతి వాటర్ వస్తే మనకు ఎంత ఫ్లడ్ మనం చూస్తున్నామో, వెస్ట్ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా ఆ చెరువు లేని దాని వలన మొత్తం తిరుపతి చేసి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆటోనగర్ కావచ్చు, లక్ష్మీపూర్ సర్కిల్ కావచ్చు, మన ఎస్టీ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మునిగిపోవడం జరుగుతూ ఉన్నది. 2022-23లో వచ్చేటువంటి వానకి సుమారుగా 4 నుంచి 5 రోజులు జనాలు ఇంట్లోంచి బయట అనే పరిస్థితి మనం. సో ఇవన్నీ అరికట్టాలంటే అవిలాల చెరువు మనం రిస్టోర్ చేయాలా. అవిలాల చెరువుని ఒక బ్యూటిఫికేషన్ చేసేసి తిరుపతి ట్యాంక్ బండ్ అనేసి చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాని తర్వాతన టుడా స్టాఫ్ తీసుకొని ఇరిగేషన్ వాళ్ళని మనం అటాచ్ చేసుకొని ఐఐటి వాళ్ళ దగ్గర కూడా మనం ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఈ ముగ్గురు కలయికతో మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే మన పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువుకు వచ్చేదాని కోసం ఛానల్ని 4.5 కిలోమీటర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2.5 కిలోమీటర్ బండ్ ఏడేసి వస్తుంది. ఈ బండిని కూడా చాలా బ్యూటిఫుల్ రెడీ చేసేసి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ కూడా దేవుడి దర్శనం అయిన తర్వాతన ఎక్కడైనా కొంచెం కూర్చోవాలన్నా, ఒక టైం స్పెండ్ చేయాలన్నా ప్లేస్ లేదు కాబట్టి దాన్ని మనం 48 ఫీట్ బండితో 23 కోట్ల రూపాయలతో బండిని కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తున్నాం. ఈ టెండర్ కూడా ఇరిగేషన్కి ఇచ్చాము. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే బాగా కరెక్ట్గా చేస్తారు, ఎక్స్పర్ట్స్ బాగుంటారు కాబట్టి దాని ఐఐటి వాళ్ళు సహకారంతో టుడా మేనేజ్ చేస్తుంది, ఇరిగేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఐఐటి వాళ్ళు డ్రాయింగ్స్ ఇస్తారు. ఈ ముగ్గురు సహకారంతో నెక్స్ట్ కమింగ్ వీక్లో అది టెండర్కి వెళ్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తిరుపతికి ఎంత ఫ్లడ్ వచ్చా కూడా దళవాయి చెరువు నుంచి వచ్చే వాటర్ పేరూరు నుంచి వచ్చే వాటర్ డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి అవిలాలు పెడితే దానివల్ల డ్రింకింగ్ వాటర్ మన గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది, మనకు బ్యూటిఫికేషన్ బాగుంటుంది. నైట్ లేజర్ షో పెడతాం, లైటింగ్ షో పెడతాం, టూరిజం పెరుగుతుంది, బోటింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీస్లో కూడా పైనంతా కూడా బండి పైన కూడా ఈ 2.5 కిలోమీటర్ కూడా మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ తీసుకొని వచ్చి ఒక హ్యాపీగా ఫ్యామిలీ 1 or 2 అవర్స్ స్పెండ్ చేసే విధంగా కూడా అవిలాల చెరువును కూడా తీర్చిదిద్దుపోతున్నాం. అదేవిధంగా ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ దానిపైన ఈరోజు చెర్లోపల్లి దగ్గర చూస్తే, పుదుపట్ల దగ్గర చూస్తే రూరల్ మొత్తం కూడా బాగా పెరిగినటువంటి ప్రాంతం. ఇల్లులు ఎక్కువ వస్తున్నాయి, డ్రైన్స్ అవుట్లెట్ లేకుండా ఉన్నది. ఆ డ్రైన్ అవుట్లెట్ కూడా 2 days బ్యాకే మంత్రి గారు వచ్చినప్పుడు నేను మంత్రి గారు కలెక్టర్గా డిస్కస్ చేసి కాలూరు క్రాస్ నుంచి విజయాన క్రాస్ వరకు కూడా ఆర్ఎన్బి వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు రోడ్డు మార్క్ చేసిన తర్వాత రోడ్డుకి ఇరువైపులు కూడా అక్కడ నుంచి ఆర్సీసీ డ్రైన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ దాకా విజయాన కాలనీ తీసుకొని వచ్చి కలిపే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీకు అందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే మేజర్ సైట్ ఫస్ట్ శెట్టిపల్లి. ఎవరు చేయనంత విధంగా శెట్టిపల్లి ల్యాండ్ని ఈరోజు టుడా చరిత్రలో దాన్ని క్లియర్ చేశాం. ఎంతోమంది ఎన్నెన్నో చెప్తారు, ఏమో చేసినాం లాస్ట్లో ఎత్తుకొని వచ్చి క్రియేట్ కొట్టాలి, అది చేస్తే ఇది చేస్తారనేసి అని. కానీ వాళ్ళు చేయలేకపోయారు కదా, ఎవరు చూడలేకపోయారు కదా, దాని సభ్యులు కనుక్కోలేకపోయారు కదా. రైతులందరినీ అంతమంది ఒప్పించాలంటే అది ఈజీ కాదు కదా. ఒక లేఅవుట్ గీసి ఇప్పుడు మనం 1 ఎకరా లేఅవుట్ గీస్తేనే దాంట్లో మనకు ఈ తూర్పు మొహమే కావాలంటారు, సౌత్ మొహం కావాలంటారు, ఇది కార్నర్ అంటారు, ఇది వంక అంటారు, ఇది కాలువ అంటారు. అట్లాంటిది సుమారు 223 ఎకరాల లేఅవుట్ 100 రోజుల్లో గీయటం అనేది చిన్న విషయమా? ఒకసారి ఆలోచించండి ఎవరన్నా కూడా. అంతమందిని గీసి అంతమందిని కన్విన్స్ చేసి జనవరి 1st రోజు కూడా అందరూ కుటుంబ సభ్యులతో బయట తిరుగుతా అంటే కలెక్టర్ గారు, టుడా సిబ్బంది అందరూ కూడా కూర్చొని వాళ్ళందరినీ పిలిచి ఆ ప్లాన్ వాళ్ళందరూ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం. 4 సార్లు క్యాబినెట్ ఫైల్కి పోయేసి రావటం, ఎన్నిసార్లు విజయవాడకు పోయేసి తిరిగి ఎంత కష్టపడి ఉంటారు. అదేవిధంగా అధికారులంతా కూడా ఎంత కష్టపడి ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత దీనికోసం సహకరించారు, లోకేష్ గారు ఎంత సహకరించారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ ఎంత సహకరించారు చెప్పండి. అదేవిధంగా 26 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఫీజుని ఎవరు రుణమాఫీ చేస్తారా? చేయరు. అదేవిధంగా ఈరోజు 2 సెంట్లు లోపల భూమి 900 మందికి ఉంటే ఈరోజు ఎవరన్నా ఒక అంకరం ఎక్స్ట్రా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు? ఎవరు? అట్లాంటి పరిస్థితుల్లో 900 మందికి 2 సెంట్లు లోపల భూమి ఉంది సార్ అని చెప్పగానే మినిస్టర్ గారు, సీఎం గారు ఒకేసారిగా యాజ్ పర్ అందరూ 2 సెంట్లు లేకపోతే ఇల్లు కట్టుకోలేరు, 2 సెంట్లు మినిమం వాళ్ళకి ఇచ్చి తీరాల్సి చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సైట్స్ అంతా కూడా ఎక్కడ కూడా సరే
ఎవ్వరు కూడా పార్షాట్లు లేకుండా ఈ డిప్ ద్వారా సింగిల్ బటన్తో రాష్ట్రంలో మొట్టమొదటిసారి టుడా వాళ్ళు సీఎం గారి చేతుల మీదుగా ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మరి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, దాంట్లో తెలిసిన వాళ్ళన్నా కూడా దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర బంధువులు ఉన్నా కూడా సరే ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా సింగిల్ బటన్తో కూడా లాటరీ వేసి చేయడం జరిగింది. మొన్న అంత పెద్ద ప్రోగ్రాం పెట్టి చేస్తా అంటే వాళ్ళు చూస్తూ ఉంటే ఆనందంలో నా చేతుల మీదుగా సీఎం గారు టుడా చైర్మన్ తర్వాత నాకు అవకాశం ఇచ్చిందని కూడా నేను నా జన్మ ధనమే అంత ఫీలింగ్ ఉంది. ఎందుకంటే 2000 చిల్లర మందికి ఇల్లు పట్టాలు సొంతంగా డీకేటీ పట్టాలు ఇస్తారు ఏడైనా కూడా. కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇచ్చిన భూమి ఘనత తెలుగుదేశం పార్టీది, చెట్టిపల్లికే చెందింది. అది ఇది ఒక కేస్ స్టడీగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి కేస్ స్టడీ జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇంకా నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ని కూడా చేయాలని కూడా మనం చెప్పడం జరిగింది. అవి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. టుడాకి సంబంధించి ఈరోజు టుడా ఆఫీస్ పెట్టినప్పటి నుంచి కూడా సుమారు 81 సంవత్సరం నుంచి టుడా ఆఫీస్ ఉన్నప్పుడు కూడా మహా అంటే ఒక 200 నుంచి 250 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసి ఉన్నారు. కానీ ఈ సంవత్సరంలోనే సుమారుగా నేను 350 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశాను. 350 ఎకరాల ల్యాండ్ పూలింగ్ రైతుల్ని ఒప్పించి ల్యాండ్ పూలింగ్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. దాంట్లో వానెల్లూరు, తిమ్మోజి కండ్రిగా, సూలూరుపేట, ఎస్వీపురం, కరకంబాడి, చిందేపల్లి సుమారు 350 నుంచి 400 ఎకరాల దాకా వస్తుంది మొత్తం. ఇవన్నీ ఇన్ని ఎకరాలు 1 ఇయర్లో చేయడం అంత ఆషామ విషయం కాదు. ఒకసారి ఇవి కానీ ఇప్పుడు కానీ రేపు కానీ స్టార్ట్ చేసినామంటే ఖచ్చితంగా టుడాకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు కమింగ్ 6 to 8 monthsలో ప్రాఫిట్ వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెలుగుదేశం పార్టీని ఈరోజు తలకాయ ఎత్తుకునే విధంగా టుడా అంటే ఒక నమ్మకం వచ్చే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళాము. ఈరోజు దీనికి టుడా ఆఫీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం లీడర్లు కావచ్చు, మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరు సహకారం మాకు హ్యాపీగా ఎంత బాగా అంటే అంత బాగా వాళ్ళు వెల్కమ్ చేసి ఇప్పుడు కూడా మిగతా ఎమ్మెల్యేస్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు నెక్స్ట్ టుడా మా కాన్స్టిట్యున్సీకి వస్తారు, ఏ డేవిడ్ టుడా ఎప్పుడు పెడతారనేసి అని. ఆ విధంగా తీసుకురావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇదే కాకుండా ఇంకా పద్మావతి ఘాటు కూడా మనం అమ్మవారిది కూడా చెప్పడం జరిగింది. అది టీటీడీ ద్వారా చేయించాలని చెప్పేసి కూడా ఈవో గారు ప్లాన్ చేస్తున్నారు. దానికి వాటర్ది మనం పర్మనెంట్ తీసి పెట్టేసి ఉండాలంటే ఏం చేయాలని ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనకు ఓన్లీ మనకు వింటర్లో మాత్రం వాటర్ వస్తే మీద టైంలో ఎట్లా చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మనం సొల్యూషన్ కనుక్కుంటున్నాము. అవిలాల చెరువు వాటర్ నిండిన తర్వాత దాని నుంచి మనం ఫ్లో పెట్టాలనేసి కూడా డిస్కషన్ జరుగుతుంది. నేను ఏ చెప్పానో ఆ పనులన్నీ ఖచ్చితంగా చేస్తాను. మీరందరూ చూస్తున్నారు. 1-2 పనులు కొద్దిగా లేట్ అవుతున్నాడో ఖచ్చితంగా చేసి చూపించేవాడే డాలర్ దివాకర్ రెడ్డి. నాకు సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యేల గారు కావచ్చు, అందరూ కూడా టుడాని నెంబర్ 1 పొజిషన్లో తీసుకురావాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు. చేశాము. రాష్ట్రంలోనే ఈరోజు వైజాగ్ కన్నా కూడా టుడా స్పీడ్గా పోయే విధంగా చూస్తున్నాము. నారాయణ గారు కూడా మొన్న వచ్చినప్పుడు మంచిగా అప్రిషియేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉండదు. సో కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా టుడాని ఇంకా మంచిగా డెవలప్ చేస్తాము. ఈ 365 days చెప్పినట్టుగా 365 రోజులు 365 అవకాశాలుగా మార్చుకున్నాను నేను. ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో ఇంకా మంచిగా మీతో అందరితో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. తెలుగుదేశం పార్టీ కోసం నా ఊపిరినంత వరకు పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని ఎక్కడ కూడా తలకాయ తీసుకునే విధంగా కాకుండా టుడా అన్న తెలుగుదేశం అన్న ఒక లెవెల్లో తీసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్?